రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న నిధులు ఇప్పటి వరకు ఒకటి ఈ కమిషన్లు 20, 30, 40, 50% అని చెప్పుకుంటా ఉంటారు. ఇప్పటి నుండి ఇంకొక మాట వేరే తీరు. 1% కమిషన్ 1% కమిషన్ లేకుండా ప్రతి పనిలో క్లారిటీ ఉంటుంది, నీట్ అండ్ క్లీన్. నేను తినా ఏ కాంట్రాక్టర్ తినద్దు, నా కార్పొరేటర్లు కూడా ఎవరు కూడా 1% కమిషన్ లేకుండా పనులు జరుగుతాయి. దీంట్లోనే ఆటోమేటిక్ 30-40% ఫండ్ రేజ్ అయిపోతుంది. రాబోయే రోజులు 5 సంవత్సరాల కాలంలో ₹1 కూడా కమిషన్ తీసుకోకుండా ఎమ్మెల్యే గారు పనిచేయబోతుర్రా? 100%. నాకు డబ్బు కోసం కాదు. నేను 24 నేను నిజామాబాద్ లో పుట్టి పెరిగిన వ్యక్తిని. నాకు మొత్తం నియోజకవర్గం మీద అవగాహన ఉంది. ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని. 24 సంవత్సరాల నుండి నేను ఒక ట్రస్ట్ ద్వారా సేవ చేయడమే తెలుసు. నాకు ఇయ్యడమే తప్ప నా జీవితంలో ఇప్పటి వరకు తీసుకునేది నాకు ఇప్పటి వరకు తెలియదు. భవిష్యత్తులో నా చివరి రోజు వరకు కూడా నేను అదే విధంగా అట్లనే మెయింటైన్ చేస్తా. వచ్చే ఫండ్ కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి పైసా ప్రతి రూపాయి నేను అభివృద్ధికి ఖర్చు చేస్తా. కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు, ఎందుకంటే చాలా స్కీమ్లు ఉన్నాయండి కేంద్రం నుంచి. డెవలప్మెంట్ 15th ఫైనాన్స్ తో పాటు వేరే చాలా రకాల అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే స్కీమ్లు ఉన్నాయి. నేను వాళ్ళతోటి కనెక్టివిటీ ఉండి, ముఖ్యంగా నాకున్న పరిచయం ఏదైతే అమిత్ షా గారితో ఉందో, తర్వాత మోడీ గారితో నేను కలవడం జరుగుతుంది త్వరలోనే. ఆ తర్వాత నా నియోజకవర్గ అభివృద్ధి పైన నాకు కావాల్సిన వారికి నేను సబ్మిట్ చేస్తా. తప్పకుండా కేంద్రం అయితే అన్నిటి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన పైసలు, ఉదాహరణకు ప్రతి రాష్ట్రంలో 5 నుంచి 10 లక్షల ఆవాస్ యోజన కింద ఇల్లు అయినాయి. వీళ్ళకు 2.5 లక్షల ఇల్లు గత 6-7 ఏళ్ల కింద ఇవ్వడం జరిగింది. దానికి లెక్కలు ఇస్తే ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్రం రెడీగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క అవినీతి లేకుండా, స్కామ్ లేకుండా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది. ఇవాళ కనీవిని ఎరుగని రీతిలో ప్రపంచంలో 5వ ఆర్థిక స్థితి, అంత పటిష్టంగా దేశం ముందుకు సాగుతూ ఉంది. మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒక మహానుభావుడు, ఒక దైవ స్వరూపుడు. నేను చెప్పాలంటే ఒక ప్రజలకు ఏదైతే ఆయన సంస్కరణలు చేపట్టిండో, 370 ఆర్టికల్ రద్దు కానీ, అయోధ్యలో రామాలయ నిర్మాణం కానీ, మహిళలకు మైనార్టీ మహిళలకు ట్రిపుల్ తలాక్ కానీ, అన్ని రకాలు 33% మహిళలకు రిజర్వేషన్ కానీ, విధంగా చంద్రయాన్ 3 ఇవన్నీ అద్భుతాలండి. ఎవరైనా ఊహించిందా? ఎలా ఇంకా దూసుకెళ్తా ఉంది. 3వసారి ఇంకా అద్భుతమైన సంస్కరణలు ప్రవేశపెడతాడు. తప్పకుండా అంటే ఆయనకు ఈ రాష్ట్రమా ఆ రాష్ట్రమా ఏ ప్రభుత్వం పరిపాలిస్తుందని కాదు, దేశవ్యాప్తంగా దేశమంతా బాగుపడాలా, ప్రతి రాష్ట్రం పటిష్టం కావాలి, బాగుపడాలా, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండేదన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. మీరు చెప్తున్నట్టు కేంద్ర బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేస్తే ఎందుకు నిజామాబాద్ లో ఉన్న పరిస్థితి వేరే జిల్లాలో లేకుండా పోయింది అంటున్నాను. అన్ని ఎక్కడ ఉంది? 16% ఇలా ఏదైతే 6% నుంచి 14% ఓటింగ్ శాతం అయింది. ఇంకా ఇప్పుడు ఎట్లుందంటే తప్పు జరిగింది. అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. బీజేపీ పార్టీ ఓడిపోయిందనే ఒక బాధ కంటే కూడా మాకు ఓట్ బ్యాంకింగ్ పెరిగిందనే సంతోషంలో బీజేపీ నాయకత్వం ఉందా? ప్రజలు కూడా బాధపడతా ఉన్నారు. తప్పు జరిగింది బీజేపీ ఇంకా వస్తే 25-30 సీట్లు వస్తే బాగుండేది అని ప్రజలు ఇప్పటికే చర్చ మొదలైంది. బాధ కాదు, మేము ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నాం. బాధపడడం అనేది బహిరంగంగా చెప్పుకోరు కదా ఎవరైనా కానీ. వాళ్ళు ఇంకా రాబోయే రోజులలో ఇంకా గట్టిగా పనిచేస్తారు. ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఎందుకు ఓడిపోయినాం, అవన్నీ కూడా వాళ్ళ సమీక్ష జరుగుతూ ఉంది. నిజామాబాద్ లో కూడా బన్సల్ గారు రావడం జరిగింది, జాతీయ కార్యదర్శి. సమీక్షలు అన్ని అక్కడ కూడా జరుగుతా ఉంది తెలంగాణ మొత్తం. రైట్ అన్న, ఇందాక మీరు మాట్లాడుతూ నాది ఇచ్చే చేయి తప్ప నేను తీసుకునే వ్యక్తిని కాదు, నాది ఆ చేయి కాదన్నారు కదా. ఎవరు అడిగినా 10,000 నుంచి 10 లక్షల దాకా కాదనుకొని ఇచ్చే ధన్పాల్ సూర్యనారాయణ గారికి ఆర్థిక వనరులు ఎట్లయినా సమకూర్చుకుంటున్నాడు అనేది ఒక ప్రశ్న. ఈరోజు నా వ్యాపారము సుమారు 500 కోట్ల టర్నోవర్ నాది. 100% GST కట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు.
నాకు 8 స్టోర్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్. తెలంగాణలో రూరల్లో మొట్టమొదటి షాపింగ్ మాల్ నిజామాబాద్లో కిసాన్ ఫ్యాషన్ మాల్, ఓకే, 2005లో. అప్పటికి వరంగల్లో కానీ ఖమ్మం అటువంటి పెద్ద నగరాలలో కూడా లేదు. నేను ఫస్ట్ షాపింగ్ మాల్, నా వ్యాపారము చిన్నగా మొదలుపెట్టి 1985లో 20 మంది స్టాఫ్ తోటి మొదలుపెట్టి ఈరోజు 2500 మంది స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. నేను ఆర్ఎస్ఎస్ అండర్ విశ్వ హిందూ పరిషత్లో 28 సంవత్సరాలు పనిచేసిన, ఒక మామూలు కార్యకర్తగా ఎంటర్ అయి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన. దాంట్లో నేను ఒక సంస్కారం నేర్చిన. నాకు ఇచ్చిన దాంట్లో, నాకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో నేను సంపాదనలో కొంత భాగము సమాజానికి సేవ చేయాలి, ఉపయోగపడాలి. అది ఏదైతే పేదలకు కానీ అవసరం ఉన్న వాళ్ళకు ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్ తోటి నేను ట్రస్ట్ 24 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన. అంతకుముందు 10 సంవత్సరాల నుండి కూడా నేను 24 సంవత్సరాలు నేను రాజకీయాలకు రావాలనో ఎమ్మెల్యే కావాలనో కాదు, నేను రాజకీయాలకు కేవలం 10 సంవత్సరాల ముందే రావడం జరిగింది. అంతకుముందు నాకు రాజకీయాలతో సంబంధం లేదు. వాస్తవంగా చెప్పాలంటే నేను 24 సంవత్సరాల క్రితం ఏం కాన్సెప్ట్, నేను భగవంతుని ఒకటే కోరిన, నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికి నేను తప్పకుండా హెల్ప్ చేసే శక్తి నాకు ఇవ్వు. అది 24 నుంచి సంవత్సరాలు నిరంతరంగా ఈ రోజు వరకు సాగుతా ఉంది. నాకు భగవంతుడు నేను ఎట్లెట్లయితే నాకు నేను సేవ చేస్తా ఉన్నానో నాకు భగవంతుడు అట్లనే వ్యాపారం పెంచుతా ఉన్నాడు, నాకు లాభాలు కూడా వస్తూ ఉన్నాయి, నా పర్సెంటేజ్ ఇక్కడ పెంచుతా ఉన్నా. ఇప్పుడు కూడా నేను రాష్ట్ర కేంద్ర నిధులతో పాటు నా ట్రస్ట్ సేవలు కంటిన్యూగా ఉంటాయి. నా ట్రస్ట్ ద్వారా కూడా కంటిన్యూగా ఉంటాయి. ఎక్కడ ఏది అవసరం ఉన్నా కానీ అభివృద్ధిలో ఫండ్ రాలేదు, కొద్దిగా లేట్ అయ్యేది ఉంటే నా ట్రస్ట్ ద్వారా ఖర్చు పెడతా, డెవలప్ చేస్తా. రైట్ సూరన్న, ఏ వ్యక్తి అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ఎమ్మెల్యే అయినా కూడా సంపాదించిన సొమ్ముని దాచుకోవాలి లేదా ఇతర వ్యాపారాలకు పెట్టుకోవాలనుకుంటారు. మీరేంటి కొత్తగా సంపాదించిన సొమ్మునంతా ప్రజలకు దానం చేయాలని మాట్లాడుతున్నారు? మొత్తం కాదన్న, కొద్ది భాగం. ఎందుకంటే నేను ఏదైతే నేను ఈ విధంగా సర్వీస్ ఇస్తా ఉన్నానో, చేయూత ఇస్తా ఉన్నానో, భగవంతుడు కూడా నాకు అట్లనే ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే పురాణాలలో కూడా చెప్తారు, మన 10 పైసలు ఒకరికి ఇస్తే మనకు 1 రూపాయి వస్తుంది, 10 మనకు వస్తుంది హెల్ప్. ఆ విధంగా నేను ఏది ఆశించకుండా చేసిన సేవనే ఇవాళ నాకు అన్ని రకాలుగా భగవంతుడు సమకూరుస్తా ఉన్నారు. దాంట్లో కొద్ది భాగం నేను సేవ చేస్తా ఉన్నాను. నేను ఎలక్షన్లో కూడా నేను ఇప్పుడు ఎలక్షన్లో ఖర్చు పెట్టింది మళ్ళీ పోటీ చేయడానికి కావాల్సిన నేను ఖర్చు పెట్టింది దాని గురించి ఆలోచిస్తలేను. భవిష్యత్తులో కూడా నాకు భగవంతుడు ఏ పదవి ఇచ్చినా నేను డబ్బు మాత్రం కమిషన్లు కానీ ఇటువంటి నా దాంట్లో ఉంటాయి, అది 100% నిజం. రైట్ అన్న, మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సుమారు నాకు తెలిసి 108 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు మిగతా బీజేపీ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళలేదు అసెంబ్లీకి? 8 మంది. అవును. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు నియమాలని తుంగలో తొక్కిండ్రు. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్ తోటి ప్రమాణ స్వీకారం చేయాలని, ఎందుకు సీనియర్లతో చేయాలనుకుంటే ఆయనకన్నా 5 మంది శాసనసభ్యులు సభలో ఉన్నారు. మరి ఈయనతోటి ఎందుకు చేయించిండ్రు? ఈయనతోటి దోస్తాన పెంచుకోవాలని. ముక్కు తుమ్మితే ఊడిపోయే ముక్కు వీళ్ళది, 65 సీట్లు అనుకుంటా. వాళ్ళని మచ్చిక చేసుకోవాలనో లేకుంటే ఫ్రెండ్షిప్ చేసుకోవాలని చేసిన ఆ పన్నాగాన్ని మేము దాన్ని తిరస్కరించినాం. మీరు రూల్స్ పాటిస్తలేరు, అందుకోసమే మేము ప్రమాణ స్వీకారం చేయమని చెప్పడం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రొటెం స్పీకర్ గా ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన ప్రొటెం స్పీకర్ అని కాదు, ఆయనకన్నా 5 మంది సీనియర్లు ఉన్నప్పుడు వాళ్ళతో చేయించాలి, ఈయనతో ఎందుకు చేపిస్తున్నామని అడిగినాం మేము. ఆయన మీద మేము ఎప్పుడు కూడా ఎలిగేషన్ పెట్టలేదు, ప్రత్యేకంగా ఆయనకు మేము ఏమి అటాక్ చేస్తలేము. ఆయనకన్నా 5 మంది సీనియర్లు ఉన్నప్పుడు. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్, ఒక ప్రొటెం స్పీకర్ గా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉంటేనే మీరు ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేదు. స్వయంగా మీరు నిలబడ్డ నియోజకవర్గం నుంచి షబ్బీర్ అలీ గారు ఎమ్మెల్యేగా నిలబడ్డారు, మరి నేను కూడా ఎమ్మెల్యే నిలబడానని మీరు ప్రజాస్వామ్యంలో అందరికి హక్కు ఉంటుంది, అందరికి పోటీ చేసే హక్కు ఉంటుంది, ఎక్కడికి వెళ్ళైనా పోటీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ నేను అక్బరుద్దీన్ చేస్తున్నాడని మేము బహిష్కరించలే, ఆయనకన్నా 5 మంది సీనియర్లు ఉన్నారు, ఎందుకు వీరితో చేపిస్తానో ప్రశ్నించడం తప్ప అక్బరుద్దీన్ తోటి చేసుకున్న దాని కాదు. రేపటి నాడు భవిష్యత్తులో
సీఎం ఎవరన్నా ఉండొచ్చు, స్పీకర్ ఎవరన్నా ఉండొచ్చు, ఏ పదవులు ఎవరన్నా ఉండొచ్చు. అది మా అభ్యంతరం అక్బరుద్దీన్ తోటి కాదు. అందుకన్నా 5 మంది సీనియర్లు ఉన్నప్పటికీ మీరు రూల్స్ని పక్కన పెడుతున్నారని మేము ప్రశ్నించినాము. 2 దఫాలుగా టీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి నిజామాబాద్ అర్బన్లో మిమ్మల్ని గెలిపించినారు అని అంటే వ్యక్తిగతంగా మీరు చేసిన సేవా కార్యక్రమాల లేదంటే మీ స్థానిక నాయకుల కృషి వల్ల అంటే ఏం చెప్తారు? స్థానిక నాయకుల కృషి, ఓకే, ప్రజల ఆశీస్సులు తప్పకుండా నన్ను ఇంత పెద్ద మొత్తంలో ఆయన 10 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే ఉన్నా, ఆ తర్వాత సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ, ఆయన నేను అనుకుంటా రాజకీయాల్లో 30-40 సంవత్సరాల నుంచి ఉన్నాడు. 5-6 సార్లు పోటీ చేయడం జరిగింది. వారిపైన కూడా నాకు విజయం సాధించి పెట్టిన ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. తప్పకుండా మీరు నన్ను గెలిపించినందుకు రాబోయే 5 సంవత్సరాలు ఒక ప్రజాసేవకుడిగా, ప్రజానాయకుడిగా కాకుండా ప్రజాసేవకుడిగా నా నియోజకవర్గ ప్రజలకు నేను ఇచ్చిన హామీలకు కట్టుబడి సేవ చేస్తా అని నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా నా వంతు నేను నిరంతరం కృషి చేస్తా. మరి నేను అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ జరుగుతుందా నియోజకవర్గం, తక్కువ జరుగుతుంది అనేది నేను మాత్రం కంటిన్యూగా వారి సేవలోనే ఉంటా. 24 గంటలు నా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా, వారికి అండగా ఉంటా, వారికి ఒక అన్నగా ఉంటా. నేను వారందరికీ కూడా అవైలబుల్గా ఉంటాను తెలియజేస్తాను.